ఈసారి అమెరికా వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 మాత్రం బౌలర్లకు అడ్డాగా మారిపోయింది భయ్యా. పేసర్లు బుల్లెట్ లాంటి బాల్ చేసి బ్యాట్స్మెన్లు వణికిస్తున్నారు. అందులోనూ న్యూయార్క్ పిచ్లో మ్యాచ్ అంటే మాత్రం పవర్ హిట్టర్లంతా మేము ఆడలేం భయ్యో అని చేతులు ఎత్తేస్తున్నారు. అక్కడ నసో కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేయని బౌన్సర్లు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాయి భయ్య. దీనివల్ల ఈ పిచ్ చాలా డేంజరస్ అని ఐసీసీ టోర్నీలకి ఈ పిచ్ పనిచేయదని సీనియర్లు తమ ఒపీనియన్స్ చెప్తున్నారు భయ్య. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఒక ప్రకటన చేసింది భయ్య. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఉపయోగించిన న్యూయార్క్ పిచ్ అనుకున్న ఫలితాలు ఇవ్వలేదంట భయ్య. అయితే ప్రపంచ స్థాయి క్యూరేటర్లు, గ్రౌండ్ సిబ్బంది ఆ పిచ్ను మెరుగ్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంట. ఇక్కడ జరగబోయే మిగతా మ్యాచ్లకు పిచ్ అనుకూలంగా ఉండేలా వాళ్ళు కృషి చేస్తున్నారంట. ఇప్పటి వరకు న్యూయార్క్ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్లు లో స్కోరింగ్ మ్యాచ్లే భయ్య. సౌత్ ఆఫ్రికా పేసర్ హెన్రిచ్ నోర్జీ 7 రన్సే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో శ్రీలంక 77 రన్స్కి ఆల్అౌట్ అయింది భయ్య. ఆ స్మాల్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి సఫారీ టీంకి 16 ఓవర్లు పట్టింది భయ్య. ఇంకా ఐర్లాండ్ ఇండియా మ్యాచ్లో అయితే బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అయితే రెచ్చిపోయారు. దీంతో ఇండియా ఐర్లాండ్ 96 రన్స్కి కట్టడి చేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.